థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. సో సేత్ టీమ్ అద్భుతంగా చాలా చర్చలు, వాదోపవాదాలు, వాడి వేడి చర్చలు జరగాలి. జరిగితేనే చాలా చక్కగా, అంటే ఒక పాయింట్ని హలో, హాయ్, హాయ్, హలో ఇలాగ మెయింటైన్ చేద్దాం. మనమే చక్కగా ప్రెజెంటేషన్స్ మంచిగా ఎంత డిస్కషన్ చేశారు, ఎంత యూత్ఫుల్ గా మళ్ళీ తయారయ్యారు. వెనక్కి కాలేజ్ డేస్ లో వెళ్ళిపోయాము. మరి అంతా ఇక్కడ ప్రెజెంటేషన్ జరగాలా వద్దా? ఎస్. సో ఎవరు మనకి సేత్ టీం నుంచి ప్రెజెంటేషన్? సో వారు ప్రెజెంటేషన్స్ చదువుతున్నప్పుడు టీం మెంబర్స్ లో ఇంకెవరైనా ఏదైనా యాడ్ చేయాలనుకున్నా మీరు కూడా మాట్లాడొచ్చు. అండ్ అక్కడ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నోట్ డౌన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్. భోజనాలు అద్భుతంగా ఉన్నాయా? డైరెక్ట్ ప్రెజెంటేషన్ బ్రో, టైం లేదు. ఓకే. జనరల్ గా ప్రతి మీటింగ్ కి మాక్సిమం మనం కుటుంబ సభ్యులతోనూ మన బెస్ట్ ఫ్రెండ్స్ తోనూ వస్తూ ఉంటాం. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఈసారి వచ్చేటప్పుడు కానీ ఇంకోసారి కానీ మన అంబాసిడర్స్ ఒక కమిట్మెంట్ గా తీసుకొని ఎవరైతే యాక్టివ్ పర్సన్ గా ఉన్నారో, సర్వీస్ క్లాసులు చెప్పడానికి కానీ వాలంటరీ సర్వీస్ చేసే వాళ్ళు కానీ ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో అటువంటి వాళ్ళని తీసుకొని వస్తే వాళ్ళకు కూడా ఒక మంచి జోష్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. పిఎంసి యొక్క ఇంపార్టెన్స్ ని అద్భుతంగా వాళ్ళ దగ్గరికి తీసుకుని పోయిన వాళ్ళం అవుతాం. ఒక్కసారి అంటే మొదట టీం అందరం కలిపి ఏ పాయింట్స్ రాసుకున్నామో అది ప్రజెంట్ చేద్దాము. మనం ఏమన్నా ఓన్ గా చెప్పాలి అనుకుంటే చివరిలో యాడ్ చేద్దాం. సో దట్ ఆ ఫ్లో పోకుండా మెయిన్ పాయింట్స్ అన్ని ఫస్ట్ మనకు రావాలి. ఓకేనా? ఇది పాటిద్దాం కొంచెం. పిఎంసీని చూసి హెల్త్ పరంగా నా పేరు శ్రీనివాసులు, సేత్ మాస్టర్ గ్రూప్ కి తరపున నేను మాట్లాడుతున్నాను. సరే, కుటుంబ సభ్యులు కాకుండా యాక్టివ్గా ఉన్నటువంటి మంచి మోటివ్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకుని వస్తే వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉండి వాళ్ళని చక్కగా యాక్టివేట్ చేయగలుగుతాము. తద్వారా అంబాసిడర్స్ నెంబర్ని పెంచగలుగుతాము అనేసి మా ఒపీనియన్, మా గ్రూప్ తరఫున. పిఎంసిలోని దివ్య జీవిత అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్ చాలా మందిని చెప్పింటాము. అటువంటి ఎక్స్పీరియన్స్ ని మన స్పిరిచువల్ గ్రూప్స్ తో పాటు మన లోకల్లో కూడా మనకు కొన్ని గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్. ఒక మంచివి ఇది అందులో పోస్ట్ చేయొచ్చు, మంచి పాజిటివ్ గా అనిపిస్తుంది అన్న ప్రతిదాన్ని అలా షేర్ చేసుకోగలిగితే మన వాట్సాప్ స్టేటస్ లో అలా మనము పెట్టగలిగితే చాలా బాగుంటుంది. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది మన ఫ్రెండ్స్ కి. అందుకు మెడిటేషన్లకు వచ్చిన వాళ్ళకైనా రాని వాళ్ళకైనా. పిఎంసి గురించి, ఛానల్స్ గురించి ఫస్ట్ అంబాసిడర్స్ అన్ని ఇప్పుడు ఎన్నో ఛానల్స్ చూసాం కదా, కొత్త ఛానల్స్ అన్నింటినీ వాటిని మనం ఫాలో అయ్యి, అంటే హెల్త్, పిఎంసి హెల్త్ అన్నాం, ఆ హెల్త్ కి సంబంధించి ఒక పోస్ట్, పిఎంసి తెలుగు సంబంధించి ఒక పోస్ట్, ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన పోస్టులు మన వాట్సాప్ గ్రూపుల్లో స్టేటస్ల రూపంలో, మన గ్రూప్స్ లో, మన పర్సనల్ గ్రూప్స్ లో అలాంటివి చేస్తే చాలా బాగుంటుంది అనేసి. కొటేషన్స్, మంచి పత్రిసార్ మంచి కొటేషన్స్, అద్భుతమైన కొటేషన్స్, ఇటువంటి వాటిని ఎవరికి ఏ రకంగా మెడిటేషన్ ఉపయోగపడుతుందో, ఒకరు పిల్లల చదువు అంటారు, ఒకరు హెల్త్ అంటారు, ఒకరు ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అంటారు, ఒకరు జాబ్ అంటారు, ఇలా రకరకాల ఇది ఉంటుంది కదా. వాళ్ళకు తగినట్లు వాళ్ళకు సూటబుల్ గా ఉండేటటువంటి విషయాన్ని మనం షేర్ చేసుకోవడం, వాళ్ళకి వాట్సాప్ గ్రూపుల ద్వారా వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళకి పోస్ట్ చేయడం, ఇట్లాంటివి చేయగలిగితే జనాల మధ్యకు మనం చక్కగా పోగలుగుతాం. తద్వారా వాళ్ళ దగ్గర నుంచి మంచి డొనేషన్స్ మనం అడగడానికి కానీ, మంచిగా డొనేషన్స్ కలెక్ట్ చేయడానికి కానీ, ఇటువంటి ఐడియా చాలా అద్భుతంగా ఉంటుంది అని. షార్ట్ వీడియోస్, పత్రిసార్ షార్ట్ వీడియోస్ ఉంటాయి, లాంగ్ వీడియోస్ కాకుండా. అంటే కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకు స్టేటస్ల రూపంలో, ఇటువంటి వాటి రూపంలో మనము ఈ షార్ట్ వీడియోస్ పెట్టడం ద్వారా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అనేసి మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాము. మరి క్లాస్ చెప్పడానికి వెళ్తూ ఉంటారు ఎంతో మంది మన మాస్టర్స్, చక్కగా క్లాస్ చెప్పడానికి వెళ్తూ ఉంటాం. ఆ క్లాస్ చెప్పిన చోట డొనేషన్ బాక్స్, పిఎంసికి డొనేషన్ బాక్స్, చిన్న బాక్స్, నేను 100 రూపాయలు నా దగ్గర ఇక్కడ లేదు, నా జోబులో లేదు అనిపించవచ్చు, కానీ ఒక 10 రూపీస్ ఉండొచ్చు. అంటే ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ కావాలా అనే ఉద్దేశంతో స్టార్ట్ అయింది.
అది మరింత అద్భుతంగా అందరికీ చేరువ చేస్తుంది. ఒక బాక్స్ అక్కడ పెడితే ఇంకా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం ప్రతి సెంటర్లో కూడా ఇలా ఒక పిఎంసి తరఫున ఒక బాక్స్ పెడితే చాలా బాగుంటుంది అనేసి అందరూ ఒకసారి చూస్తూ ఉంటారు కదా ఆ బాక్స్ ని. ఈ రోజు కాకపోతే రేపైనా నా వంతు నేను అందులో ఆ బాక్స్ లో వేద్దాము అనే ఒక థాట్ కూడా వస్తూ ఉంటుంది ఆ మెడిటేషన్ సెంటర్ లో ఆ క్లాస్ విన్నప్పుడు అనేసి ఇలా ఒక ఐడియా వచ్చింది మాకు. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరికైనా వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి, పిల్లల గురించి తల్లిదండ్రులు, అమ్మమ్మలు, తాతయ్యలు ఇలా ప్రతి ఒక్కరు కూడా బాగా కేర్ తీసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ బర్త్డేస్ కానీ, లేదంటే భార్యాభర్తల మ్యారేజ్ డేస్ కానీ, ఇలాంటప్పుడు మన ఫ్రెండ్స్ మెడిటేటర్స్ కాకపోయినా మనం ఎన్నో గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఓ 500 రూపీస్తో గిఫ్ట్ తీసుకొని పోదాము అని అనుకున్న మనం ఓ 100 రూపాయలు పెట్టి ఏదో బొకే తీసుకొని ఆ 400 పిఎంసీకి డొనేట్ చేసి ఆ డొనేట్ చేసిన స్లిప్ను వాళ్ళకి ఒక గిఫ్ట్ గా మనం ఇస్తే ఏంటి పిఎంసీ గురించి అన్నప్పుడు మరి పిఎంసీ అంటే ఇంత అద్భుతమైనది, తద్వారా ఇంత మంచి ఎంతో మందికి జ్ఞానం అందుతుంది, ఎంతో మందికి ఆత్మజ్ఞానాన్ని అందించిన వాళ్ళు అవుతారు అన్నప్పుడు అన్నదానం అన్ని దానాల్లో కల్లా గొప్పదైతే జ్ఞానదానం మహాద్భుతమైనది. ప్రతి ఒక్కరూ స్పందిస్తారు. వారి శుభకార్యమైనటువంటి ఆ శుభ సందర్భంలో మంచి డొనేషన్ ఇస్తారు కాబట్టి డొనేషన్ బుక్ కూడా తీసుకుని పోవాలి అనేసి, అదే వర్షం కోసం అనేసి యజ్ఞం చేస్తూ ఉంటే ఒక పిల్లగాడు గొడుగు తీసుకుని పోతాడంట వర్షం పడితే తడుస్తాను అనేసి. అలాగా మనం డొనేషన్ బుక్ కూడా తీసుకొని పోతే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనేసి గట్టిగా రాశారు సార్. ఒక 5000 అంబాసిడర్స్ ని మనం తీసుకుని వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అని అనుకున్నాం కదా. దాన్ని ఒక ఉద్యమం లాగా, ఒక యజ్ఞం లాగా చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం అందరము చేస్తున్నాం. ఇప్పుడు ఇది సరిపోవట్లేదు వాస్తవంగా చెప్పాలంటే. ధ్యానం చేయడం ద్వారా కొన్ని జన్మల కర్మలు వెళ్ళిపోతాయి అని అనుకుంటూ ఉన్నప్పుడు, ఈ జన్మ శాశ్వతం కాదు అని అంటూ ఉన్నప్పుడు, ఆ డొనేషన్స్ ఇచ్చే దగ్గర సంపాదిస్తున్న డబ్బును జోబులో పెట్టుకొని బయటికి తీసేటప్పుడు ఎక్కడో స్ట్రక్ అవుతున్నాం. ఆ స్ట్రక్ నుంచి బయటికి రావాలి. ఆ రావడం కోసమైనా ధ్యానం చేస్తే మరి మనందరి ఈ జన్మ యొక్క కర్తవ్యం ధ్యాన ప్రచారమే అని అంటున్నాం. 100% మన సంపాదనలో నుంచి 10% మనకు మనం కమిట్మెంట్ అయితే ఈ మన సంకల్పము, పత్రిగారి సంకల్పమే మన సంకల్పం. పత్రిగారి వేరు, మనం వేరు కాదు. మరి అది మహాద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మన పిల్లల మ్యారేజ్ డేలు, మన పిల్లలకు ఉద్యోగం వచ్చిన రోజులు, మన పిల్లల బర్త్డేలు, మనం కమిట్మెంట్ కావాలి ఫస్ట్. తర్వాత జనాలకి మరింత అద్భుతంగా తీసుకుని పోగలుగుతాము అనేసి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. పిల్లలకి బాగా యాక్టివ్గా ఉండే సింగింగ్, డాన్సింగ్ ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనేది వచ్చి వాళ్ళు కూడా వచ్చి ధ్యానం క్లాసులో వచ్చి కూర్చుంటారు. దీనివల్ల ఎన్ని అయితే ఉపయోగాలని వాళ్ళందరికీ తెలుస్తాయి. కొంచెం వాళ్ళకి వచ్చినప్పుడల్లా రామాయణము, భారతము ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తాయండి. పిఎంసి ధ్యాన దివ్య జీవితం అని చెప్పి అనుకున్నాం కదా, అది ఇంపార్టెంట్. ప్లస్ ఒక 100 రూపాయలు ఇస్తే ఇక్కడ ఏంటంటే ప్రపంచం అంతా కూడా దానం చేసినట్లే, మరి అందరికీ కూడా మంచి చేసినట్లే అని చెప్పి వాళ్ళందరికీ కూడా మనము తెలియజేయాలి. రోజుకి ఎన్నో మనం ఖర్చు పెడుతూ ఉంటాము, వేస్ట్ ఖర్చులు కూడా పెడుతూ ఉంటాము. ఒక 100 రూపాయలు అంటే లెక్క ఉండదు కదా ఎవరికైనా. ఏదైనా ఒక ఖర్చు మానుకుంటే ఆ 100 రూపాయలు వస్తుంది. ఇలా కూడా వాళ్ళందరికీ చెప్పాలన్నమాట. ఆ 100 రూపాయలు ఇచ్చినందువల్ల ప్రపంచం మొత్తం కూడా మనము మంచి చేసినట్లు అవుతుందని వాళ్ళందరికీ కూడా మనం తెలియజేయాలి. ఇంటింటికి తిరిగి కూడా పిఎంసి గురించి చెప్పాలి. ధ్యానం ఒక్కటే కాదు, పిఎంసి ఛానల్ ఉంది, అది చూస్తే 24 గంటలు కూడా దాని గురించి మనకి చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా అనుభవాలు అందరూ షేర్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఉండాలి. మన ఖాళీ ఉన్నప్పుడు 1 గంట టైం స్పెండ్ చేసి ఒక 4 గ్రూప్గా వెళ్ళి అలా చెప్తూ ఉండాలి. ఇప్పుడు 10% ఇస్తే బాగుంటుందని చెప్పారు కదా సార్ వాళ్ళు. మనం 10% ఇచ్చి చూడాలి. దానికి 100 లక్ష కోట్లు మనకి వస్తుంది. ముందు మనం భయం పోవాలి, మనలో ఉన్న భయం పోవాలి, మనం ఆచరించాలి. అప్పుడే ఇతరులకి చెప్పగలుగుతాం. ఈ టీం వర్క్ ఎలా ఉంది? గ్రూప్ యాక్టివిటీ చాలా అద్భుతంగా ఉంది మేడం. ప్రతి ఒక్కరూ మంచిగా ఇన్వాల్వ్ అయ్యాము.
ఒకరికొకరు సపోర్ట్గా చక్కగా మంచి డెసిషన్స్ తీసుకుంటాం. యా, మనము క్వాంటమ్ ప్రిన్సిపల్స్ చెప్తున్నాము క్లాసెస్, ఎక్కడ అందరూ ఏదైతే సామూహికంగా ఒకటే మన ఆలోచన చేస్తామో, దట్టు లైక్ మైండెడ్ పీపుల్ దాన్ని మన శక్తిని జోడిస్తామో అదే ఈ విషయం తీసుకుంటుంది. సో ఇక్కడ మనం ఏం చేసాము, ఒక గ్రూప్ యాక్టివిటీలో అందరూ డెవలప్మెంట్ ఓరియంటెడ్. లంచ్కి వెళ్తున్నప్పుడు లంచ్ దగ్గర లంచ్ నుండి వచ్చి ఇదే ఎనర్జీలో ఉన్నాం, ఇంక ఏ థాట్ ఎవరికి లేదు, నేను చూస్తున్నాను. సో అప్పుడు ఏమైంది, ఈ తరంగాల్ని మనం విశ్వంలో రిలీజ్ చేసాం. మెయిన్ ఈ రోజు ఫస్ట్ ఆ గ్రూప్ కాన్షియస్నెస్ ని మనం పెంచుకున్నాం. దానికి ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొడదాం. అండ్ యాక్టివ్గా సేత్ టీమ్ ఎంత చక్కగా ప్రశాంతంగా కోఆర్డినేట్ చేసుకొని, ఆ అబ్బాయి ఏదైనా ఎక్కువ చెప్తున్నారా తక్కువ చెప్తున్నారు కాక శ్రీనివాస్ యూ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. ఎంత బాగా ప్రజెంటేషన్ అంటే ఇవన్నీ మనం కూడా చేసేయాలేమో మన సెంటర్లో అన్నట్టుగా చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఒకసారి వారు గట్టిగా మనం చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. ముందుగా గురుగారికి ఆత్మ ప్రణామాలు. చాలా అద్భుతంగా అనిపించింది. నేను ఫస్ట్ షేర్ చేసుకున్నాను నేను కింద మేడంకి. అయితే గ్రూప్గా పెట్టడం అనేది నాకు చాలా నచ్చింది. ఎందుకు అంటే ఈ డిస్కషన్ ఇప్పుడు స్టేజ్ మీద ఒక్కొక్కరు మాట్లాడాలంటే ఒక్కొక్కరు ఇంతసేపన్నా మాట్లాడతారు, తనకు నచ్చింది కావచ్చు లేదా ఇంకరికి నచ్చదు కదా. ఇట్లా గ్రూప్గా చేసుకుంటే ఒక్కొక్కరు పంచుకోవడం నాకు చాలా నచ్చింది. ఆ వైబ్రేషన్స్ ఇంకా చేంజ్, ఇంకా రాను 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 ఇంకా అద్భుతంగా ఇంకా అందరి ఆలోచనస్ పెరుగుతాయని అనిపించింది. థ్యాంక్ యూ. మాస్టర్స్, ఇప్పుడు మనం ఎవరైతే 10 మెంబర్స్ ఉన్నామో మనందరం కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని మన నెంబర్స్ అన్ని ఎవ్రీ 3 డేస్కి ఒకసారి టచ్లో ఉంటూ ఎవరు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామో అన్నది ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అంటే మన వర్క్ని ఇంకా గ్రౌండ్ లెవెల్లో కాకుండా హై లెవెల్లో తీసుకెళ్ళగలుగుతాం అని నా ఒపీనియన్. ఇదే సామూహిక శక్తి యొక్క ఇంపార్టెన్స్. ఈ 10 మెంబర్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుండి వచ్చారు, కానీ వాళ్ళు మళ్ళీ ఒక సెపరేట్ వాట్సాప్ గ్రూప్ చేసుకొని ఎవ్రీ 3 డేస్కి ప్రోగ్రెస్ని చూసుకోవాలనుకోవడం. ఇదే చైతన్యము. ఒకరి దగ్గర ఎనర్జీ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఆలోచన ఉన్నా అందరిలోకి ప్రవహిస్తుంది. దీన్ని అద్భుతంగా ఫెసిలిటేట్ చేశారు. సార్ కూడా ఒకసారి మనము చప్పట్లు కొడదాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.